tadikkitakatadum tadum tadikkitakatadum tadum dim tadikkitakatadum tadum tadikkitakatadum tadum dim tadikki. గుడ్ మార్నింగ్. సో ఇవాళ మేము రాత్రి వచ్చి రిసార్ట్లో హ్యాపీగా స్టే చేశాక పొద్దున్నే మా వ్యూ చూడండి. మేమైతే రెడీ కల్లా స్టార్ట్ అవుతాం అనేసి బాల్కనీలోకి వచ్చాక దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. చాలా బాగుంది. అన్ని షుగర్ కేన్ పంటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట, షుగర్ కేన్ది. సో ఇది మాకు వచ్చిన మా రూమ్కి వచ్చిన మా కాటేజ్కి వచ్చిన బాల్కనీ అనమాట. అండ్ ఇక్కడ పక్కనే పూల్ ఉంది. ఇటు వచ్చి తోట అనమాట. అండ్ ఇప్పుడే చెక్అవుట్ చేసేస్తున్నాము. రావట్లేదా నాన్న? అండ్ మీకు బయట రిసార్ట్ భయ్యా తోడ లగేజ్ రख दीजिए ना. ఇది వ్యూ ఆఫ్ ద రిసార్ట్ చాలా బాగుంది. మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయి క్విక్గా వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే మేము మహాబలేశ్వర్ మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ టు పూణే వెళ్ళాలన్నమాట. సో అందుకని లేట్ అవ్వకుండా వెళ్ళిపోదాం అనేసి. అండ్ మార్నింగ్ అసలు మీకు పక్షుల శబ్దాలు అవన్నీ చాలా బాగా వినిపిస్తున్నాయి అన్నమాట. ఐ థింక్ ఈ కాటేజ్కి 2500 తీసుకున్నారండి. అండ్ ఇంకొక పెద్ద రూమ్స్ ఉన్నాయి, అవైతే 3000 3500. బట్ స్టే వాజ్ అమేజింగ్. చాలా నీట్గా బాగుంది. కానీ ఒక్కటి ఏంటంటే ఫుడ్ బాగాలేదు. స్టాఫ్ అంతా మంచి హెల్పింగ్గా ఉన్నారనమాట. సో మేమైతే ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఫుడ్ ఒకటి బాగాలేదు అంతే. అడ్జస్ట్ అయిపోతే పర్వాలేదన్నమాట. అండ్ మార్నింగ్ కాఫీ కూడా అస్సలు బాగాలేదు. దగ్గర కాఫీ రా నాయన. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా టువర్డ్స్ మహాబలేశ్వర్ వెళ్తున్నామండి. మహాబలేశ్వర్ మొత్తం అంటే మేము ఎంట్రన్స్ దగ్గర స్టే చేసాము. ఇది కొండ ఎక్కి వెళ్ళాలన్నమాట పైనంతా. అంటే సైట్ సీయింగ్ వ్యూ పాయింట్స్ అన్నీ పైనే ఉంటాయన్నమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ విఠల్ కామత్ మీకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సో త్రూ అవుట్ ద వేలో ప్యూర్ వెజ్వి. సో నేను తనుష్ అయితే చెరుకో దోశ తినేసాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ ఒక ప్లేస్కి వచ్చేసాం, వ్యూ పాయింట్ ప్లేస్కి. చలి ఎలా ఉంది తనుష్? అంత లేదులేనా? పర్వాలా. నీకు జ్వరం ఎక్కడ ఉందిరా? దగ్గు జలుబు ఉంది. చిచి, నీ నత్తి నాకు వచ్చేలా ఉంది కదా. ఓ మై గాడ్. ఓ వావ్, అమేజింగ్. రైట్ రా, కమ్. ऑनलाइन से अम्मा जानवर हो सकती है. Oh my god, బ్యూటిఫుల్ వ్యూ కదా. ఇద్దరిపోయింది. ఎలా ఉంది తనేష్? ఇది కేట్స్ పాయింట్ అండి. సో ఇదేంటంటే వ్యూ మటుకు అచ్చం సీనరీ ఉంటుంది చూసారా మనకి. సో అంతే అద్భుతంగా చాలా నీట్గా ఏదో బొమ్మ గీసినట్టుగా పెయింట్ వేసినట్టుగా ఉందండి. ఎలా ఉంది తనేష్? అదిరిపోయింది. చాలా బాగుంది కానీ కాస్త చలిగా ఉంది. బట్ కానీ బాగుంది వ్యూ మటుకు. మనం పిక్స్ చూస్తాం చూసారా ఏదన్నా, అలా ఉంది నిజంగా. సీనరీ ఉన్నట్టుగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. సన్సెట్ సన్ రైజ్ అయితే బాగుంటుంది ఇంకా కదా తనేష్. నెక్స్ట్ ప్లేస్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్ అండి. ఈ మహాబలేశ్వర్లోనే అతి పురాతనమైన టెంపుల్ అనమాట ఈ మహాబలేశ్వర్ టెంపుల్. ఇది శివుడు టెంపుల్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ టు విజిట్ ఇన్ మహాబలేశ్వర్. అండ్ స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత పెద్దగా, చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయండి స్ట్రాబెర్రీస్. అండ్ మీకు ఈ టెంపుల్కి వెళ్ళే దారంతా ఇలా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
బ్యాగ్స్ అని, పిల్లల కోసం టాయ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఇది టెంపుల్కి అయితే వచ్చాం. కొంచెం నడవాల్సి వచ్చింది స్టెప్స్ అన్నీ ఎక్కి ఒక 1/2 కిలోమీటర్ దాకా. సో లోపలికి వెళ్ళాకైతే క్యూ ఉందన్నమాట. మేము అప్పటికే డ్రైవర్ చెప్తూనే ఉన్నాడు, మేడం కొంచెం లేట్ అయితే ఇంకా చాలా రష్ ఉంటుందని. లక్కీగా మేము వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి లోపల చూడండి ఎంత ఉన్నారు. బయటకు వచ్చేటప్పుడు మటుకు ఇంకా భయంకరమైన రష్ పెరిగిపోయిందని, జనాలు పెరిగిపోయారు. తనుష్ అయితే కొంతసేపు లోపల ఉండి ఇంకా నా వల్ల కాదు ఈ లైన్లో నుంచోలేనని బయటికి వెళ్ళిపోయారు అనమాట. బయట నుంచి వచ్చాడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ వెన్నా లేక్ వచ్చామండి. వెన్నా లేక్ ఇక్కడ ఇంకొక టూరిస్ట్ స్పాట్ అనమాట మహాబలేశ్వర్లో. సో ఈ వెన్నా లేక్ వచ్చాము. నాకు ఎప్పుడు బోట్ ఎక్కుతూనే ఉంటాం కదండి, పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు, బోట్ ఎక్కడం ఇంట్రెస్ట్ లేదు. బట్ కానీ తనుష్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. సో వెళ్దామని. వాడు ఇంకా అయితే ఏంటి తనుష్ నువ్వు చేద్దాం అనుకున్నావు అది సెల్ఫ్గా చేస్తారు చూసారా, ఆ పెడల్ బోటింగ్ అండి. ఎంత సతాయించారండి తనుష్, చెప్తే వినలేదు. తనుష్ మన వల్ల కాదు నాన్న, ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ ఉన్నాము, అంతసేపు మనం చేయలేము, అన్నెసరీ డబ్బులు వేస్ట్, అట్లీస్ట్ మనకి డ్రైవర్ని తీసుకెళ్ళారు అనుకోండి. సో కొంతసేపు అన్నా మనం అలా కూర్చొని యూ కెన్ ఎంజాయ్ అనమాట, వ్యూ అవన్నీ ఎంజాయ్ చేసి ఆ రైడ్ ఎంజాయ్ చేస్తా. పెడల్ బోటింగ్ అయితే నేను అస్సలు నో చెప్పాను. కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. బట్ కానీ ఫైనలీ అయితే ఈ బోట్ ఎక్కైతే అలా ఒక రౌండ్ వేసుకొని చక్కగా వచ్చేసామన్నమాట. సో ఫైనలీ తనుష్ అయితే హ్యాపీ. సో తీసుకొచ్చాం కాబట్టి పిల్లలకి వాళ్ళకి అడిగినవి ఇచ్చేసాం అనుకోండి, ఏ రైడ్ అయినా చేయిస్తే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. జాగ్రత్త. చూసారని మా తనుష్ వేషాలు. సో హీరోయిన్ లాగా జలకాలాడుతున్నారు అనమాట. సో వాటర్లో చేయి పెట్టి. సో తనుష్ నువ్వు ఎంజాయ్ చేసావా ఈ రైడ్, బోట్ రైడ్? నాకు నచ్చేది, బాగుంది. కానీ నువ్వు ఆ బోట్ పెడలింగ్ వెళ్తే ఇంకా బాగుంది. పెడల్ బోటింగ్ మనం చేయలేనన్న, చాలా కష్టం అది. మన ఇద్దరి వల్ల అసలు అవ్వదు. 2 అడల్ట్స్ ఉండాలి, పెద్దవాళ్ళు ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సార్ డాడీతో వెళ్ళినప్పుడు తప్పకుండా చేద్దాం, ఓకేనా? ఓకే. సో బయటికి రాగానే అయితే ఇక్కడ కొంచెం ఆకలేసిందండి. స్వీట్ కార్న్ ఇంకా కీరా అవన్నీ ఉన్నాయి. స్వీట్ కార్న్ అయితే అమేజింగ్ ఉందండి. మసాలా వేయించుకున్నావా? మసాలా లాగావు. అండ్ ఇక్కడ చూడండి జాంకాయలు ఏంటి, క్యారెట్స్ నిగనిగలాడుతూ, ఫ్రెష్ క్యారెట్స్ అండ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ చూస్తుంటే మటుకు మత్తిపోయిందండి. తనుష్ అయితే పాపం కీరా తీసుకున్నాడు. 2 కీరాలు చేదొచ్చాయి, మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఫ్రెష్ కీరా వేరే తీసుకున్నాము. అండ్ ఫ్రెష్గా స్ట్రాబెర్రీ తీసుకొని తిన్నామండి. అసలు స్వీట్ ఎంత తీయగా భలే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే మ్యాప్రో గార్డెన్స్కి వచ్చామండి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గార్డెన్ అండ్ ఫేమస్ అనమాట ఇక్కడ. సో వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ గార్డెన్స్ కూడా వెళ్తారు. అండ్ ఇక్కడ లంచ్ చేసే ఆప్షన్ కూడా ఉంది, పెద్ద క్యాంటీన్ ఉంది, పిల్లలకి బోల్డ్ అనే యాక్టివిటీస్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్ ఉంది, బోల్డ్ అనే ఐటమ్స్ ఇక్కడ సేల్ చేస్తారనమాట. అండ్ గార్డెన్ వాజ్ అమేజింగ్, చాలా బాగుందండి. అండ్ కిడ్స్కి యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే ఒక సైడ్లో అన్ని కాక్రాస్ అమ్ముతున్నారు అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాక్రాస్. మీరు ఎవరైనా కాక్రాస్ తిన్నారా, టేస్ట్ చేశారు ఒకసారి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే రాజశ్రీ ఫుడ్ సెంటర్ అని మనకి ఇక్కడ స్టోర్ ఉంటుంది కదా హైదరాబాద్లో, అక్కడైతే కాక్రాస్ ట్రై చేశాను నేను. సో అక్కడైతే మేము ఏం కాక్రాస్ తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లల యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ మళ్ళీ తనుష్ యాజ్ యూజువల్ ఎగ్జైట్ అయ్యాడనమాట. సో తను కూడా గేమ్స్ ఆడతాను అని గొడవ చేశాడు. సో ఒక గేమ్ అయితే ఆడించాను. తనుష్ యూ ఎంజాయ్ ఇట్ ఆర్ నాట్, టెల్ మీ. బాగుంది. ఏం గేమ్ ఆడావు? ఇక్కడ ఏంటంటే ఫ్రూట్ ట్రైన్ అనమాట. ఫ్రూట్ ట్రైనా చాక్లెట్ ట్రైనా? ఫ్రూట్ ట్రైన్ అనమాట. సో ఇది కూడా టికెట్ వచ్చి ఒక 200 అనుకుంటుంది టికెట్. సో ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ కదా, సరే అనేసి నేను కూడా ఇంకా ఓకే చెప్పి ఆడించాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇలా వాడి షర్ట్లో పైనుంచి బోల్డ్ అన్ని జెల్లీస్ పడతాయి అన్నమాట వర్షంలాగా. వాడి షర్ట్లో వాడు ఎన్ని క్యాచ్ చేస్తే ఆ జెల్లీస్ అన్నీ వాడికే అనమాట. సో తనుష్ ఎంజాయ్డ్ అలాట్ ఈ గేమ్ అయితే ఆడి అసలు. అండ్ ఇందాక చూసిన గేమ్ని చూసారా, అది ఒక హైట్ వరకే పాసిబుల్ అంట. సో ఫస్ట్ అది చేద్దాం అనుకున్నాడు కానీ దానికి హైట్ ఎక్కువ ఉన్నదని దాన్ని చేయని తాడుతో కిందకి వదిలేస్తారు. సో అదేంటి
చేతికి పడితే అన్ని చాక్లెట్స్ తీసుకోవాలి. ఇక్కడైతే షర్ట్లో పట్టుకోవాలి, అక్కడైతే చేత్తో పట్టుకోవాలి. అదైతే ఇందాక చూపించిన గేమ్లో. సో ఇవన్నీ జెల్లీస్, కానీ జెల్లీస్ ఇందులో స్ట్రాబెర్రీ చాలా బాగున్నాయి కదా తను. స్ట్రాబెరీ ఇంకా మ్యాంగో ఇంకా స్ట్రాబెర్రీ జెల్లీస్ అయితే అమేజింగ్ ఉన్నాయండి. మేము పిక్చర్లో మళ్ళీ కొనుక్కోలేదు, అక్కడ ఇంకొక ప్యాక్ తెచ్చుకోవాల్సింది కదా, చెరుకు ఒక ప్యాకెట్ కొనుక్కోవాల్సింది. ఎవరో చెప్పారు ఇక్కడ ఏం కొనొద్దు, ఏం బాగోవు అని అన్నారనేసి అసలు మేము ఏం కొనలేదు. తీరా పూణేకి వచ్చాక ఇంకో ఫ్రెండ్ చెప్పారు, అరే విజయ నువ్వు మ్యాప్రో గార్డెన్స్ వెళ్ళావా, అక్కడ బోల్డ్ అన్ని చాలా బాగుంటాయి స్నాక్స్ కానీ, లైక్ ఏంటి షేక్స్ వాటర్లో కలుపుకొని తాగుతాం కదా, సో అలాంటి అన్నీ చాలా బాగుంటాయి, అయ్యో కొనుక్కోవాలంటే అయ్యో నేను మిస్ అయ్యి ఆల్రెడీ వచ్చా పూణేకి అని చెప్పి బాధపడ్డాను అనమాట. అన్ని స్ట్రాబెర్రీస్, సో మెనీ స్ట్రాబెర్రీస్, గుత్తులు గుత్తులు ఉన్నాయి. కమ్ ఒకసారి వెళ్ళి రాపు, లోపలికి అలా వెళ్ళి రాపు. నో 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 దే సెడ్ డోంట్ టచ్, గో. ఇది బ్రింజాల్స్ కూడా ఉన్నాయిరా ఇక్కడ. ఓ వావ్, క్యాబేజ్ ఉంది, ఇగో బ్రొక్కలీ ఉంది. ఎంత స్ట్రాబెర్రీ ఫీల్. ఓ వా, మొత్తం స్ట్రాబెర్రీ ఫీల్స్. మంచిగా తీసుకో, మంచిగా తీసుకో. ఇది బాగా వద్దు పావలా, బాగా రెడ్డిగా ఉన్నది తీయాలి. ఆగో కొంచెం ముందాగో, రెడ్డిగా ఉందా తెంపు. అది కాదు పక్కన రెడ్డిగా ఉంది, అట్లా మొక్కలాగద్దు, ఓకేనా. ఇంకా అయితే అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్ వచ్చామండి. ఫుడ్ కోర్ట్కి వచ్చి అందులోనే ఉన్న ఫుడ్ కోర్ట్లో తనుష్కి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, నేనైతే హాట్ చాక్లెట్ మఫిన్ నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. హెవీగా ఫుడ్ ఏం తినాలనిపించలేదు. అండ్ తనుష్ అయితే లిటరలీ అదేంటి మన స్ట్రాబెర్రీ ఫీల్స్ చూసేంత వరకు నా ప్రాణం తినేసాడండి బాబోయ్. ఎప్పుడు చూస్తాం ఎప్పుడు కోస్తాం అన్నట్టుగానే ఎవరో ఒక ఆవిడ రిక్వెస్ట్ చేస్తే కొయినిచ్చారు. బికాజ్ అది గట్టిగా లాగితే మొక్కతో సహా వచ్చేస్తుంది, అలా రాకుండా చూసుకోవాలి. సో అక్కడైతే లంచ్ లాగా స్నాక్ లాగా తినేసి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది ఇంకొక వ్యూ పాయింట్ అండి. ఇది ఒక వ్యూ పాయింట్. సో నాకేం పెద్దగా ఓకేగా అనిపించింది వ్యూ పాయింట్. సో ఫైనలీ రీచ్ టు పూణే అనమాట. మేము స్టే చేసిన హోటల్ ఇదే, ఆర్చిడ్ హోటల్, ఆర్చిడ్ అనమాట. సో చాలా పెద్ద హోటల్. సో ఆ రోజు నైట్ అయితే మేము ఇద్దరం మళ్ళీ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. మెయిన్ కోర్స్లో ఏం తినలేదు. నెక్స్ట్ అయితే తనుష్తో కొంచెంసేపు అబాకస్ ప్రాక్టీస్ చేయించా, బికాస్ నెక్స్ట్ రోజే తనుష్కి అబాకస్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. అండ్ ఈ ట్రిప్లో ఇవి కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అండి, చాలా 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 బాగున్నాయి. సో ఇలా పెంచుతారనమాట, రెడీ చేస్తారు. ఇక్కడ దిగినందుకు వాళ్ళకి సమ్ అమౌంట్ 50 రూపీస్, 3 ఫొటోస్కి 20 రూపీస్ అని నాకు గుర్తులేదు మరి. అండ్ ఇది వ్లాగ్ అండి, డే 2. మేము ఫస్ట్ రోజేమో టెంపుల్ దర్శనం చేసుకున్నాం అమ్మవారిది. సెకండ్ రోజు మొత్తం మహాబలేశ్వర్ సైట్ సీయింగ్ అంతా చూసేసి హోటల్కి వెళ్ళిపోయాము, పూణే వెళ్ళాము. నెక్స్ట్ డే తనుష్ అబాకస్ టెస్ట్, ఇంకా నెక్స్ట్ అయితే షాపింగ్ మాల్, గణేష్ టెంపుల్ కూడా చూసామండి. సో అవి కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.